హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే వీటికి సంబంధించిన 2 క్వశ్చన్స్ అయితే వీడియో లాస్ట్లో అడుగుతాను. మీరు కమెంట్స్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023ని రిలీజ్ చేయడం జరిగింది. మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ భూపేంద్ర యాదవ్ గారు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023ని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ నుంచి రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ని 1987 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ రిపోర్ట్ని తయారు చేసేవాళ్ళు అనమాట. 1987 నుంచి చూసుకున్నట్లయితే ఇది 18వ రిపోర్ట్. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి దేశం మొత్తం ఉన్న అడవి మరియు చెట్ల విస్తీర్ణాన్ని, వాటి రీసోర్సెస్ని గమనించి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ డేటా మరియు ఫీల్డ్ బేస్డ్ నేషనల్ ఫారెస్ట్ ఇన్వెంటరీ ఇవన్నీ అసెస్ చేసి డేటాని తయారు చేసి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారనమాట. ఇప్పుడు రిలీజ్ చేసిన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశం యొక్క టోటల్ ఫారెస్ట్ కవర్ మరియు ట్రీ కవర్ మొత్తం కలిపితే 8,27,357 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. మన జాగ్రఫికల్ ఏరియాలో భారతదేశ భూభాగంలో 25.17% ఉంది. అలాగే చెట్లు కాకుండా ఓన్లీ అడవి విస్తీర్ణం చూసుకున్నట్లయితే 7,15,343 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే భారత భూభాగంలో 21.76% ఉంది. ఓన్లీ ట్రీ కవర్ చూసుకున్నట్లయితే 1,12,014 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే భారత భూభాగంలో 3.41% ఉందన్నమాట. 2021తో కంపేర్ చేసుకుంటే టోటల్గా అడవి మరియు వృక్షాల విస్తీర్ణం అనేది 1,445 స్క్వేర్ కిలోమీటర్స్కి పెరిగింది. అలాగే ఫారెస్ట్ కవర్ చూసుకున్నట్లయితే 156 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ ట్రీ కవర్ 1,289 స్క్వేర్ కిలోమీటర్స్. మన భారతదేశంలో విస్తీర్ణం ప్రకారం లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ మరియు ట్రీ కవర్లో మొదటి స్థానంలో ఉన్నది మధ్యప్రదేశ్. ఇది 85,724 స్క్వేర్ కిలోమీటర్స్. అలాగే సెకండ్ పొజిషన్లో అరుణాచల్ ప్రదేశ్, ఇదేమో 67,083 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నది మహారాష్ట్ర, ఇది 65,383 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. వీడియో స్టార్టింగ్లో చెప్పాం కదా 2 క్వశ్చన్స్ లాస్ట్లో అడుగుతానని. దీనిలో మొదటి క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని ఏ సంవత్సరం నుంచి రిలీజ్ చేస్తున్నారు? అండ్ సెకండ్ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021కి అలాగే 2023తో కంపేర్ చేసుకుంటే టోటల్గా అడవి మరియు వృక్షాల విస్తీర్ణం అనేది ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్కి పెరిగింది? ఈ 2 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే డిసెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.